అందరికీ విజ్ఞప్తి, మీరు ప్రతిరోజు పేపర్లో టీవీలో చూస్తుంటారు రోడ్డు ప్రమాదాల గురించి. విశాఖపట్నం సిటీలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, మీరు పేపర్లో చూస్తూ ఉంటారు. రోడ్డు ప్రమాదంలో మరి చనిపోతున్న వాళ్ళు ఎవరు తెలుసా? రోడ్డు ప్రమాదంలో చనిపోతున్న ప్రతి వాళ్ళందరూ కూడా టూ వీలర్ మీద ప్రయాణించే వాళ్ళే చనిపోతున్నారు. కారులో కానీ బస్సులో కానీ అట్లీస్ట్ ఆటో రిక్షాలో కూడా చనిపోయే లేరు. చనిపోయిన వాళ్ళందరూ టూ వీలర్స్ మీద ప్రయాణం చేసే వాళ్ళే చనిపోతున్నారు. అయితే ఎలా చనిపోతున్నారంటే మీద మేము స్టడీ చేసి మీకు కొన్ని సూచనలు ఇస్తాం. ఇవి పాటించినట్లయితే మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులందరికీ ఉపయోగం. కాబట్టి దయచేసి మేము చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఈ పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, బస్సులు, ఆర్టీసీ బస్సులు, ట్రైలర్లు, లారీలు, ఈ కాంక్రీట్ మిక్సర్స్ వెహికల్స్ దగ్గరికి మీ దగ్గరలో మీరు ప్రయాణం చేస్తూ ఆ వెహికల్ కి ఎడమ పక్కన మీరు ప్రయాణం చేయడం వల్ల, అదేవిధంగా ఎడమ పక్క నుంచి మీరు ఓవర్టేక్ చేయడం వల్ల మీ తాలూకా వెహికల్ తాలూకా మిర్రర్ కానీ హ్యాండిల్ కానీ ఆ వెహికల్ కి కాంటాక్ట్ అయి తగిలి రోడ్డు మీద పడిపోయి తలకు దెబ్బ తగిలి చచ్చిపోతున్నారు. లేదా వెహికల్ తాలూకా బ్యాక్ వీల్ ఆ బాడీ మీద చనిపోవడం ద్వారా చనిపోతున్నారు. ఇవన్నీ ఇవే మొత్తం యాక్సిడెంట్లు, వైజాగ్లో జరుగుతున్న యాక్సిడెంట్లు అన్నీ కూడా ఇవే. నిన్నగాక మొన్న రీసెంట్ గా బియ్యంపాలెం పోలీస్ స్టేషన్ ఏరియాలో రోడ్డు మీద భర్త డ్రైవ్ చేస్తున్నాడు, భార్య కూర్చుంది, కొడుకు కూడా టూ వీలర్ మీద కూర్చున్నారు. లారీకి సేమ్ ఇలాగే హ్యాండిల్ తగిలి పడిపోతే మీరు పేపర్లో కూడా చూస్తూ ఉంటారు. ఆవిడ బ్లూ సల్వార్ కమీజ్ చేసుకుంది. వెంటనే ఆవిడకి హెల్మెట్ లేకపోవడం వల్ల అందరికన్నా చనిపోయింది. భర్త బతికాడు, అబ్బాయికి దెబ్బలు తగిలాయి. రైడరు, పిలియన్ రైడరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఇది పోలీస్ ఫైన్ కోసం కాదు, పోలీసు ఫైన్ వేస్తారు కాబట్టి హెల్మెట్ కాదు. మీరు ఐఎస్ఐ బ్రాండ్ స్ట్రాంగ్ గా ఉండేది హెల్మెట్ ధరించి అది కరెక్ట్ గా కట్టుకోకపోతే ప్రతి యాక్సిడెంట్ లో కూడా హెల్మెట్ ఉన్నా కూడా హెల్మెట్ వేయకపోతున్నాయి, లేదంటే మొత్తం క్రష్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు మంచి హెల్మెట్ ధరించాలా. అదేవిధంగా పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా వెనకాల ఆడవాళ్ళు కూర్చున్నా ఇంట్లో బయలుదేరినప్పుడు హెల్మెట్ ధరించి మాత్రమే టూ వీలర్ ఎక్కి బయటకు వెళ్ళండి, లేదంటే మీ ప్రాణాలు మీరు కావు. మీరు అనుకోవచ్చు చాలా నిర్లక్ష్యంగా ఎవరో చచ్చిపోయినా ఆ చచ్చిపోయినా అయ్యో పాపం అనుకుంటారు. మరి మీరు కూడా అదే రోడ్డు మీద అదే వాహనాల మధ్యలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి వచ్చే డౌట్ మీకు ఎందుకు రాదు, మీరు బాధపడచ్చు. కానీ నిర్మోహమాటంగా చెప్తున్నాను, వారెవరో చచ్చిపోరు, ఆ సాగు ఆ రిస్క్ మనకి దగ్గరలో ఉంది. కాబట్టి అలా చచ్చిపోకూడదంటే మనం ఎలాగెళ్ళాలి? ఫస్ట్ నెంబర్ 1, ఈ పెద్ద వెహికల్కి దూరంగా ప్రయాణం చేయాలి, దగ్గరగా వెళ్ళకూడదు. ఆ పెద్ద వస్తున్న పెద్ద వెహికల్కి దగ్గరగా ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు. మీరు దూరంగా అంటే ఎలాగంటే ఎక్కడైతే సర్వీస్ రోడ్ ఉందో సర్వీస్ రోడ్లో మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే సర్వీస్ రోడ్లో పెద్ద వెహికల్స్ రావు కాబట్టి మీరు సేఫ్. సర్వీస్ రోడ్ లేదనుకోండి, ఆ టైంలో రోడ్డుకి బాగా ఎడమ వైపు మార్జిన్లో అంటే పెద్ద వెహికల్కి దూరంగా ఎడమ వైపు మార్జిన్లో ప్రయాణం చేస్తే అది సేఫ్. దాన్ని సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటారు. సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. హెల్మెట్ చేస్తాం, మళ్ళీ హెల్మెట్ భయం కోసం కాదు. ఇప్పుడు వెనక్కుతున్నాయినా రిస్క్ చాలా దగ్గరలో ఉంది. వెనక ఎవరైతే హెల్మెట్ చేసుకోలేదో, ఎందుకంటే మనం బాగా ప్రయాణం చేస్తాం, కానీ ఎదురు ప్రయాణం సరిగ్గా చేయకపోతే అది మనం తక్కువ ఉండదు కదా. వాడి వల్ల మనం సరిగ్గా మనం చేస్తాం, ఇంకోటిగా పడతాం. సైకిల్ తలకి దెబ్బతుంది, తలకి రీప్లేస్మెంట్ లేదు. కాలుకి, చెయ్యికి, కాలానికి, హార్ట్ కన్నిటికి రీప్లేస్మెంట్ ఉంది. అందుకే అక్కడ రీప్లేస్మెంట్ ఉందా? లేదు కదా. కాబట్టి హెడ్ దాని తగిలి చనిపోతున్నారు. సో మీరు సిగ్గుపడకుండా హెల్మెట్ వెనక కూర్చున్న ఆడవాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ వేసుకోవాలి. అప్పుడే మీకు రక్షణ, లేదంటే రక్షణ లేదు.
దయచేసి పాటించండి. సర్వీస్ రోడ్లోనే వెళ్ళండి. పెద్ద వెహికల్ దూరంగా ప్రయాణించండి. రైడర్ పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి. పిలియన్ రైడర్ కూడా అందరం కూడా ఫోటోలు తీస్తాం. పిలియన్ రైడర్లు కూడా లేకపోతే 1035 రూపాయలు ఫైన్ వేస్తున్నాం. దయచేసి ఆ 1035 పెట్టి చక్కగా హెల్మెట్ కొనుక్కొని హెల్మెట్ పెట్టుకోండి. సో ఇంత ఓపిక ఉన్నందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.